హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎటువంటి ఆలస్యం చేయకుండా లలిత కథలు అనే మన కథల ప్రవాహంలో ఈరోజు మన 9వ కథని మొదలు పెట్టేసుకుందాం. మన 9వ కథ పేరు ఒకరోజు వెళ్ళిపోయింది. ఒకరోజు వెళ్ళిపోయింది, మరో రోజు వస్తుంది. వెళ్ళిపోయిన రోజు గురించి ఆలోచిస్తుంటే వచ్చిన రోజు కూడా వెళ్ళిపోతుంది. ఇలా వచ్చి వెళ్ళిపోయే రోజుల్లో ఒక రోజున పిచ్చయ్య గారు వెళ్ళిపోయారు. చాలా మంది వెళ్ళిపోయే ఈ లోకంలో పిచ్చయ్య గారు వెళ్ళిపోవటం ఒక విశేషమేం కాదు. పైగా ఆయన కవి, గాయకుడు ఇలాంటివేమీ కాదు. జీవితంలో ఏదన్నా సాధించాడు అనుకుందామా? అదీ లేదు. కానీ పరుగెత్తే ప్రవాహం అడుగు తెలియకుండా ఈదుకెళ్లే చేపపిల్లలా, తొణకని సరస్సులో కదలని అలలా ఆయన కాలానికి తెలియకుండా కాలంతో కలిసిపోయి జీవితమంతా గడిపాడు. శబ్దాల సంగతి అటుంచండి, నిశ్శబ్దంలో పరమ నిశ్శబ్దంగా కలిసిపోయి ఆయన జీవించిన తీరు తెలుసుకోవాలంటే ఆయన దినచర్య ఒక్కరోజు గమనిస్తే చాలు. ఉదయం ఆయన వీధి అరుగు మీదకి రాగానే పిచ్చయ్య గారి భార్య సీతమ్మ గారు కుంభకోణం చెంబుతో నీళ్లు కచ్చిక తాటాకు పెట్టేది. మొహం కడిగి అట్నుంచి అటే కృష్ణకు బయలుదేరుతాడు. చలయ్యేది, వర్షమయ్యేది, అంగోస్త్రం నడుంకి బిగించి కృష్ణలో దూకవలసిందే. గుండెలోతు నీళ్లలో నుంచొని సంధ్యావందనం ముగించి చెంబుతో కృష్ణోదకం తీసుకుని గుడికి బయలుదేరతాడు. దోవలో వీధరుగుల మీద చిన్నపిల్లలు కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే చల్లటి కృష్ణ నీళ్లు వాళ్ళ మీద చిలకరించేవాడు. వాళ్ళు చలి చలి అని ముడుచుకుపోతుంటే నవ్వుకుంటూ ముందుకు సాగిపోయేవాడు. రెండో ప్రాకారంలోని గన్నేరు చెట్టు దగ్గరకొచ్చి పూలు కోసుకుంటూ ఇక్కడ నిన్న 2 మొగ్గలు ఉండాలే అని అనుకునేవాడు. ఆయనకి కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, మొగ్గలు అన్నీ లెక్కే. పున్నాగ పూలు 4 చెంబులో వేసుకొని మారేడు చెట్టు పైకి వచ్చేవాడు. లేత మారేడు దళాలు ఓ గుప్పెడు కోసుకొని 3వ ప్రాకారం మెట్లెక్కేవాడు. పిచ్చయ్య గారు వచ్చే సమయానికి అర్చకులు అమరేశ్వరుడికి అభిషేకం చేసి సిద్ధంగా ఉండేవారు. స్వయంగా తెచ్చుకున్న కృష్ణోదకంతో స్వామికి అభిషేకం చేసుకొని పత్రి, పూలు పూజ చేసేవాడు. అదేవి పూజో, పిచ్చయ్య గారి పెదవి కదిలేది కాదు, మంత్రం బయటికి వినిపించేది కాదు. ఆ మౌనస్వామికే తెలియాలి ఆ మౌన పూజ. కిందకి దిగి వచ్చి గంట మోగించి సెలవు తీసుకొని నంది చుట్టూ తిరిగి బాలచాముండేశ్వరిని దర్శించుకొని సాగిలపడేవాడు. ఆ తల్లి పాదాల కంటి ఉన్న కుంకుమని నుదుట పెట్టుకొని మంటపంలోకి వచ్చి కూర్చునేవాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న అభిషేక బ్రాహ్మలు రకరకాల చర్చలు చేస్తూ ఉండేవారు. పెరుగుతున్న ధరల గురించి, ఆవకాయ ఊరగాయ గురించి, పాకిస్తానం గురించి, అవళ్ళో లేచిపోవడం గురించి. ఆ మాటలు అలా సాగుతుంటే అన్నీ వింటూ కూర్చునేవాడు. మధ్యలో ఏ లింగయ్య గారో పిచ్చయ్య గారు అవునంటారా కాదంటారా అంటే పిచ్చయ్య గారు చిరునవ్వు నవ్వేవాడు. అంతేకాని పెదవి విప్పేవాడు కాదు. మధ్య మధ్యన గాలిగోపురం మీద వాలుతున్న పావురాల్ని లెక్క పెడుతుండేవాడు. అంత మౌనంగా లోకాన్ని తిలకిస్తున్న పిచ్చయ్య గారు ఇంటికొస్తూనే గుమ్మంలోంచి పచ్చడేమిటో అని పెద్దగా అరిచేవాడు. దొడ్లోంచి సీతమ్మ గారు దోసకాయ పచ్చడి, బద్దలనో లేక చింత చిగురు పచ్చడనో అంటే కారం జాగ్రత్త అనేవాడు. పిచ్చయ్య గారికి రోజు నూరిన పచ్చడి ఉండాలి, అందులో కారం దివ్యంగా ఉండాలి, లేకపోతే గొప్ప చిరాకు పడేవాడు. భోజనానంతరం ఒక్క పొలుకు వేసుకొని పిచ్చయ్య గారు నులక మంచంలో వాలగా సీతమ్మ గారు కాళ్ళకట్టని చేరి పాదాలకు ఆముదం రాసేది. ఒక్క పొలుకు నములుతూ నములుతూ పిచ్చయ్య గారు నిద్రపోతే అంతకు ముందే పట్టె మీద తలవాల్చి ఆవిడ నిద్రపోయేది. సాయంత్రం పిచ్చయ్య గారు ఊరు చుట్టి వచ్చేవాడు. పాండురంగస్వామి గుళ్ళో ఆచార్యుల గారికి ఆయనకి సంభాషణ ప్రతిరోజు ఇలాగే ఉండేది. ఇవాళ ఏం కూర? పొట్లకాయ. పచ్చడో కొత్తిమీర కారం. ఇవాళ ఎన్ని పూజలు? 2. ఏమన్నా గిట్టిందా? ఏదో నవ్వేవాడు ఆచార్యులు గారు. అక్కడి నుంచి పెద్ద బజారులో రాములు వారి గుడి మెట్ల మీద కొంతసేపు కూర్చొని అక్కడ పిల్లల గోళీలాట చూసేవాడు. పిల్లలతో పాటు తను గోళీలు లెక్క పెట్టేవాడు. సంధ్య వేళకి తిరిగి గుళ్ళోకొచ్చేవాడు. గుళ్ళో పిచ్చయ్య గారి చోటు పిచ్చయ్య గారిదే. అక్కడ కూర్చొని గోపురంలో రామచిలకల వైపో ఊగుతున్న జమ్మి చెట్టు వైపు చూస్తూ ఉండేవాడు. గుడి తలుపు వేసేటప్పుడు ప్రసాదంగా పెట్టిన వడపప్పు తుండుగుడ్డ కొంగును కట్టుకొని ఇంటికొచ్చేవాడు.
2 మెతుకులు తిని ఆ వడపప్పు సీతమ్మ గారికి ఇన్ని పెట్టి తను ఒక్కొక్క గింజే నములుతూ నిద్రలోకి వెళ్ళిపోయేవాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోయిన పిచ్చయ్య గారు ఒకరోజు తిరిగి లేవలేదు. కాళ్ళకట్ట నుండి లేచిన సీతమ్మ గారు పిచ్చయ్య గారు పోతే గొల్లుమనలేదు. బొట్టు మాత్రం చెరుపుకొని ఇంతకాలం నా ఎదురుగా ఉండేవారు ఇప్పుడు నాలోనే ఉన్నారు అనుకుంది. పిచ్చయ్య గారు ఏమీ సాధించలేదు, తగాదలు తీర్చలేదు, సమస్యలు చర్చించలేదు. కానీ కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు. అది చాలదా? చాలటం లేదు చాలా మందికి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా కథలు మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. మనం మళ్ళీ మన నెక్స్ట్ కథలో కలుసుకుందాం.